ఈ ప్రోగ్రాం జాయిస్ మేర్ మినిస్ట్రీస్ పార్ట్నర్స్ మరియు ఫ్రెండ్స్ ద్వారా స్పాన్సర్ చేయబడింది. ఈరోజు ప్రత్యేకంగా మీతో మీ సొంత నిర్ణయాలు తీసుకోవడం గురించి మాట్లాడతాను. అలాగే ఇతరులు మీకోసం నిర్ణయాలు తీసుకోకుండా చేసేలా నిర్ణయం తీసుకునే విషయం వచ్చినప్పుడు ముఖ్యంగా మీ జీవితం కొరకు, మీ ఫ్యామిలీ కొరకు దేవుడు మీకు ఇచ్చిన బాధ్యతల విషయంలో చూడండి, మీ లోపల ఒక అభిషేకం అనేది ఉంది. బైబిల్ చెప్తుంది, వేరెవరో మిమ్మల్ని నడిపించి ఏం చేయాలో చెప్పనవసరం లేదు అని. పరిశుద్ధాత్మ నడిపించి మార్గదర్శనం చేస్తాడు మీ జీవితానికి. అది మీ హక్కు, రక్తంతో కొనబడ్డది, దేవుడిచ్చిన హక్కు. పరిశుద్ధాత్మ నాయకత్వాన్ని అనుసరించడం. పరిశుద్ధాత్మను అనుసరించడం అంటే ఆత్మీయ పరిణితికి నంబర్ 1 సూచన. రోమా 8:14 చెప్తుంది, దేవుని ఆత్మచే నడిపింపబడ్డవారు దేవుని కుమారులు అని. కేవలం దేవుని బిడ్డలం కాదు, అందరం దేవుని బిడ్డలమే. అయితే దేవుని ఆత్మచే నడిపించబడ్డవారు దేవుని కుమారులు. తెలుసా, ఈరోజు నూతన నిబంధన గురించి ఆలోచించాను. నిజం చెప్పాలంటే నేను నిబంధనల గ్రంథం గురించి చదువుతున్నాను, పాత నిబంధన, కొత్త నిబంధన. ఈరోజు కొరకు వచనాలు తీసి రెడీ అవుతుంటే నేను బాగానే కన్విన్స్ అయ్యాను. బహుశా ఎవరు నిజంగా నూతన నిబంధన అంతగా అభినందించరని. ఎంతగా అభినందించాలో వాళ్ళు గాని పాత నిబంధనలో కూడా జీవించి ఉంటే, మీరు గాని సమయం తీసుకుని వాళ్ళు అనుసరించాలనుకున్న ధర్మశాస్త్రం గురించి ఆలోచిస్తే, రూల్స్ని, రెగ్యులేషన్స్ని, కోరికలు చేయాలి తప్పదు, అది ఎంతో ఎంతో ఒత్తిడిగా ఉండేది. అవన్నీ దేవుడిచ్చినవి కావు. కొన్ని విషయాలున్నాయి ప్రజలు చేయగలరని దేవుడు చెప్పినవి, చేయలేనివి. అయితే పరిసయ్యులు ధార్మికమైన వారు, ఈనాటికి ఉన్నారు ధార్మికమైన వారు. వాళ్ళు దాన్ని మరొక స్థాయికి తీసుకువెళ్లారు. వాళ్ళు 10 ఆజ్ఞలు తీసుకుని వాటిని దాదాపు 2000గా మార్చారు యేసు వచ్చేలోపు. అయితే చాలాసార్లు ప్రజలే ధర్మశాస్త్రం కాగలరు. మనకు ఆశించడం వారికి ఏం కావాలనే ధర్మశాస్త్రం కాగలదు. మీకు వాటిని చేయాలనే ఫీలింగ్ కలగడం మొదలవుతుంది. అయితే నిజం ఏమిటంటే, మీరు దేవుని నాయకత్వాన్ని అనుసరించాలి. దాని అర్థం కొన్ని పరిస్థితులను ఎదుర్కొని ఇలా అనాలి, నేను అలా ఫీల్ కావడం లేదు, నేను అది చేయాలన్నట్లు. ప్రజలు మీరంటే ఇష్టపడరు, మీరు అది చేయడానికి వాళ్ళ అనుమతినివ్వకుంటే రోమా 7:4 చూద్దాం. నా భర్తకు నేనంటే ఇష్టం, దానికి కారణాలున్నాయి. వాటిలో ఒకటి ఆయన నా జీవితంలోని దేవుని నాయకత్వపు పిలుపుని అనుసరించనిచ్చినందున. దేవుడు నాతో ఎప్పుడు అనలేదు, నువ్వు ఆ ప్రజలందరి ముందు వేదిక మీద ఉంటే నాకు చిన్నతనంగా ఉంటుంది, నా సంగతి ఏమిటి. ఎప్పుడూ అనలేదు. ఎందుకో తెలుసా, నాపై అధికారం చేయనవసరం లేదు, ఎందుకంటే తనకు తెలుసు తనెవరో. నేను చూడండి, మీరు చాలా బ్లంట్గా ఉండకూడదు. అయితే నా వద్ద ఒకే ఒక ఛాన్స్ ఉంది ఈరోజు, కనుక దాన్ని ఇక్కడ స్పష్టంగా చెప్పాల్సిందే. బహుశా ఇతరులపై అధికారం చేయాలని ఫీల్ అయ్యేవారు శక్తివంతంగా, బలంగా కనిపిస్తారు. అయితే నా ఉద్దేశంలో అత్యంత బలహీనులు ప్రపంచంలోకంత పెరిగివారు. నాకు తెలుసు, ఎందుకంటే నేను మ్యానిపులేట్ చేసేదాన్ని, కంట్రోల్ చేయడం, అదంతా భయం వల్లనే, నాకున్న అభద్రత వలన. అదంతా నేను క్రీస్తులో ఎవరో నాకు తెలియనందున. క్రీస్తులో మీరెవరో తెలిస్తే ప్రజలు మీతో ఒప్పుకోరు, దాన్ని మీరు పట్టించుకోరు. ఎందుకంటే మీ అభిప్రాయం మీరెవరో కాదు, ఒట్టి అభిప్రాయం అంతే. నిజంగా క్రీస్తులో మీరెవరో మీకు తెలిస్తే అందరినీ ఒప్పించనక్కర్లేదు మీరు రైట్ అని. ఒకరోజు నా ఫ్రెండ్తో మాట్లాడుతున్నా అన్నాను, నిజంగా విషాదకరం, మనం వెళ్ళే దాని నుంచి నిరూపించడానికి మనం రైట్ అని. ఒకటి చెప్పనా, మంచిగా ఉండడం అనేది ఎంతో ఓవర్ రేటే. రోమా 7:4.
ఈ రోజు ఇంత శక్తి ఉంటుందనుకోలేదు, అయితే బాగుంది. బహుశా నాకు అంక్షన్ ఉంది. చూడండి, జరిగేది అదే. మీ జీవితంలో దేవుని చిత్తంలోకి అడుగు పెట్టినప్పుడు వేరేదో శక్తి వచ్చినట్లు ఉంటుంది. కొంతమంది మంచిగా ఫీల్ అవుతారు మీకు నచ్చింది కానీ చేస్తుంటే. కొంతమంది జీవితంలో శక్తి ఉంటుంది మీరు కానీ నిజంగా లేచి ఆ రోజు చేయవలసింది చేస్తే. నేను ఆ స్టూపిడ్ మీటింగ్కి మళ్ళీ వెళ్ళాలి, నాకే తెలియదు ఇందులో ఎలా ఇరుక్కున్నాను. ఆ మోగ విషయం ముగిస్తే సంతోషంగా ఉంటాను. రేపు మేరీ జేన్ బర్త్డే పార్టీకి వెళ్ళాలి, ఎందుకంటే ఆమె ఎలా ఉందో తెలుసు. నేను వెళ్ళకుంటే కోపం తెచ్చుకుని అప్సెట్ అవుతుంది. మీకు తెలుసా, వేలకు వేలు వేలకు వేలు వేలకు వేలు అలాంటి విషయాలు ప్రజలు చేస్తారు. కొన్ని విషయాలు మనం డ్యూటీ అనుకుని చేస్తాం, కొన్ని కరుణ వలన చేస్తాం. అయితే నిజాయితీగా అవన్నీ మనం సంతోషంగా చేయవచ్చు ఒకవేళ దేవుని కొరకు చేస్తే. చేయకూడదనుకుంది చేయవచ్చు, అయితే చేస్తాను ఎందుకంటే దేవుడు చెప్పినట్లుంది కనుక చెయ్యాలి. అంటే ఇంకా ఆయన్ని సేవిస్తున్నాను. అది చేసి ఎవరికో కోపం వస్తుందనుకుని ఫీల్ అయితే వాళ్ళు లేకపోవడం మంచిది. వాళ్ళని ముందుకు సాగనివ్వకుంటే కోపం తెచ్చుకుని అధికారం చేస్తారు వాళ్ళు. ఓకే, రోమా 7:4-15 కావున సహోదరులారా, మీరును ఆయన శరీరము ద్వారా ధర్మశాస్త్రము విషయమై మృతులైతిరి. ఆయన మరణించినప్పుడు ధర్మశాస్త్రాన్ని పాటించి అన్నాడు ముగిసింది. దాని అర్థం అన్ని రూల్స్ రెగ్యులేషన్స్ ఉన్న పూర్తి సిస్టమ్ని అనుసరించాడని. చేయవలసినవి తప్పనిసరైనవి, తప్పు చేయడం అనేది అంతా ముగిసిపోయింది. మనం దేవుని కొరకు ఫలమును ఫలించినట్లు మృతుల్లో నుండి లేపబడిన క్రీస్తును వేరొకని చేరుటకు మనం దేవునికి ఎలా ఫలించగలం? ఆయన్ని తప్ప అందరినీ అనుసరిస్తూ ఉంటే. ఆత్మీయ నాయకులు జాగ్రత్తగా ఉండాలి. అలాగే క్రైస్తవులు కూడా బహుశా కనీసం ఈ విషయంలో దేవుడు అన్నాడు అన్న పదంలో. ముఖ్యంగా మీరు కానీ దేవుడు చెప్పిన దాని గురించి మాట్లాడుతుంటే అది మంచిదే అయితే మరొకరికి వారి కోసం దేవుడు అని చెప్తున్నాడు చెప్పేప్పుడు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. అది మీ సొంత చిత్తమే కాదు, దేవుని కార్డ్ని లాగుతున్నారు దానికి విలువనివ్వడానికి. నాకు దేవుడు చెప్పాడు నువ్వు అతన్ని పెళ్లి చేసుకోకూడదని. అయితే యూసిలీ థింగ్, నోరు మూసుకోండి. వారి కోసం ప్రార్థించండి. వాళ్ళుగా వచ్చి అడిగితే మిమ్మల్ని ఏమంటారని అప్పుడు చెప్పాలి ఎలా ఫీల్ అవుతున్నారో. అయితే తెలుసా, ఎవరో నన్ను అడిగారు, నన్ను దేని గురించో సలహా అడిగారు. అందరిలానే ఇవ్వడం ఆరంభించాను నేను కూడా. చూడండి బాబా నేనన్నాను ఏమన్నా తెలుసా, రీవైండ్ అన్నాను. విషయం ఇదే, నాకు నిజంగా తెలియదు మీరేం చేయాలో అన్నాను. దాని గురించి ఆలోచించలేదు. కొన్ని ఐడియాలు ఇస్తాను. అయితే హద్దుగీత ఏమిటంటే ఎంతమందిని అడిగితే అన్ని రకాల అభిప్రాయాలు ఇస్తారు కనుక దేవుణ్ణి అనుసరించి ఏది శాంతినిస్తుందో అది చేయండి. ఆమేన్. అయితే సలహాలు ఇవ్వడం మనకిష్టం. బైబిల్ చెప్తుంది ధర్మశాస్త్రం క్రింద పనిచేయనవసరం లేదు అని. అయితే నూతనమైన దానిలో సేవిస్తున్నాము. నాకు అది ఇష్టం. చూడండి, కొత్త నిబంధన వచ్చినప్పుడు అత్యాచారంలో నివసించిన ఆ ప్రజలు ఊహించగలను క్రీస్తు పట్ల వారు ఆనందంతో ఇష్టపడిన చేసిన కమిట్మెంట్ ఎలాంటిదో. ఆ రోజుల్లో వారి విశ్వాసం కొరకు ఈజీగా చంపబడేవారు. అయితే వాళ్ళకెంతో బంధకం, ఎంతో లీగలిజం, ఎన్నో చేయాలి, తప్పదు, స్వేచ్ఛ లేదు. అప్పుడు ఈ కొత్త నిబంధన వచ్చినప్పుడు బైబిల్ చెప్తుంది క్రీస్తులో ఉన్న వారెవరైనా నూతన సృష్టి. వాళ్ళు తెలుసుకున్నారు కొత్త నిబంధన ఉందని. అంటే వాళ్ళు వ్యక్తిగతంగా ఒక్కొక్కరుగా పరిశుద్ధాత్మ చేత నడిపింపబడగలరు అని. ఇకపై ఒక ప్రీస్ట్ ద్వారానో లేక ఆత్మీయ లీడర్ దగ్గరకు వెళ్ళక్కర్లేదని దేవుని నుంచి వినడానికి. ప్రవక్త పట్టణానికి వచ్చే వరకు వెయిట్ చేయక్కర్లేదు వాళ్ళేం చేయాలో ప్రవచించడానికి. ప్రతి ఒక్కరూ దేవుని నుంచి వినగలరు, దేవుని సన్నిధిలోనికి వెళ్ళి స్వేచ్ఛగా బయటకు రాగలరు అని. వెళ్ళడం రావడం ఎందుకంటే ద్వారాలు ప్రతి ఒక్కరి కొరకు తెరిచి ఉన్నాయని దేవునితో ఆ సంబంధాన్ని పెట్టుకోవడానికి.
కొత్త నిబంధనలో ఉన్న అందం అదే. ఫ్రెష్గా ఉంది, కొత్తగా ఉంది, సృజనాత్మకంగా, వెరైటీగా. ఆశ్చర్యం లేదు కొన్నిసార్లు చర్చ్ బోర్ కొడితే అంతా ఇలా ప్లాన్ చేసుంటే, ముందే ప్రోగ్రామ్ చేయబడి. మీకు తెలుసా మనకు ప్లాన్ ప్రోగ్రామ్ ఉన్నాయి. అయితే నేను ఇక్కడకు వచ్చి ప్లాన్ చేయని విషయాలు చెప్తాను, చాలా వరకు ప్లాన్ చేసినవి చెప్పాలనుకున్నవి చెప్పను. విషయాలు వేరుగా ఉంటాయి చూడండి. కొన్నిసార్లు వాటిని మిక్స్ చేస్తాం. పరిశుద్ధాత్మ సృజనాత్మకుడు. మీ జీవితం బోరు కొట్టదు పరిశుద్ధాత్మ నాయకత్వాన్ని అనుసరిస్తే. కమాన్, ధైర్యంగా చెప్తున్నాను. మీలో ఎవరైనా ఇలా ఉంటే నాకు బోర్ కొట్టేసింది, అదే పాత అదే పాత అదే. మరైతే నేనేం తీసుకోవచ్చుగా. మీరు ప్రజల్ని సంతోషపెట్టకుండా దేవుణ్ణి అడగాలి అని, ఈరోజు నా కోసం ఏముంచావు, పందెం త్వరలోనే మీకు అసలు బోర్ కొట్టదు. ఎందుకంటే చెప్పగలను, దేవుడు బోర్ కొట్టాడు. ప్రజలు ధర్మశాస్త్రం కాకూడదు. అపొస్తలుల కార్యాల్లో ఒక వచనం ఉంది, 5:29. నాకు ఇష్టం, ఎందుకంటే అది ఒక కథకు సంబంధించింది. ఆ వచనాన్ని అక్కడ చూపించగలిగితే చూడండి, ఎందుకంటే చాలా సింపుల్ది చెప్తుంది. అందుకు పేతురును అపొస్తలులను, మనుషులకు కాదు దేవునికే మేము లోబడవలను. దేవునికి లోబడాలి, మనుషులకు కాదు. ఇప్పుడు ఒక పాస్టర్ గతంలో 1970లో బోధించేవారు ఆ వచనం మీద. బహుశా 3 నెలల వరకు ప్రతి ఆదివారం నాడు బోధించేవారు, దేవునికి లోబడాలి, మనుషులకు కాదు. ఇప్పుడు గుర్తించాను, ఆయన బోధించాను అనుకున్నాడు. అయితే దేవుడు ఆయనకి ఏదో చెప్పడానికి ట్రై చేస్తున్నాడు అని. నిజం ఏమిటంటే ఆయన కంట్రోల్ చేసి మ్యానిపులేట్ చేసేవారు, అలా అని అనుకోను. అయితే ఆయనకి ఐడియా ఉంది, అందరూ ఏదైనా చేయాలని అనుకుంటే ఆయన ద్వారానే చేయాలని పెద్దలు. కనుక నేను దేవుని కొరకు అగ్ని మీద ఉన్నా, దేవుడంటే ప్రేమ, సేవించాలనుకున్నాను. ఈ చర్చ్ యాక్టివ్గా ఉంది, సువార్త పత్రాలను పంచడంలో, వీధుల్లో నాకు ఈ పరిశుద్ధాత్మ ఐడియా వచ్చింది అనుకున్నాను. అది వేసవి కాలం. నేను ఎలా అంటే ప్రజల్ని కదిలించగలను ఏమైనా చేయడానికి. కనుక అనుకున్నా, కొంతమంది స్త్రీలను చేర్చుకుని రోజంతా ఏమి చేయకుండా ఉండేవారిని, వారితో ఆరంభిస్తా, వారిని తీసుకుని సువార్త పత్రాల్లో కార్ల మీద వేసవికాలం అంతా అంటిద్దాం. సరే, ఆ వేసవి గడిచింది. మేము 10,000 పత్రాలను అంటించాం కార్ల విండ్షీల్డ్స్ మీద. ప్రజలు కార్లో కూర్చోగానే వాళ్ళు ఈ చిన్న సువార్త పత్రాన్ని, ఈ చిన్న నవ్వు ముఖం వారిని చూసి అనేది, యేసు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు, నవ్వండి, యేసు ప్రేమిస్తున్నాడు. ఇప్పుడు అంటే అది ఎవరిని బాధించదవునా? అది మంచి పనే, మంచి కదలిక. ఎల్డర్స్లను పిలిచారు, సరిచేశారు. నేను ఎదురు తిరిగే స్త్రీనని, ఎందుకంటే ముందుగా వాళ్ళ పర్మిషన్ తీసుకోలేదు. నాకు తెలియదు తీసుకోవాలని, యేసు ప్రేమిస్తున్నాడని చెప్పడానికి. అది నాకు కొత్త వార్త. నిజం చెప్పాలంటే చాలా విషయాలున్నాయి అలా జరిగినవి. చూడండి, ఎంతో విచారకరం, ఆ చర్చ్ ఇప్పుడు లేదు. అయితే పాయింట్ ఇదే, దేవునికి లోబడాలి, మనుషులకు కాదు. ఆయన ఆ వ్యక్తి నిశ్చయించుకోవాలని అనుకున్నాడు. అందరూ దేవుడు చేయమని ఆయనకి చెప్పాడు, అనుకున్నదే చేయాలని. అది ప్రజలకు పరిశుద్ధాత్మచే నడిపింపబడే స్వేచ్ఛనివ్వడం లేదు. బహుశా మీరు ఇది తప్పక వినాలి. నేను ఎవరికి కోపం తెప్పించడం లేదు. అయితే మీరు ఇది తప్పక వినాలి. ఎదురు తిరగమని నేను అనడం లేదు. పాస్టర్ చెప్పింది ఎప్పుడు చేయొద్దని చెప్పడం లేదు. బహుశా పాస్టర్ మీకు చెప్పినప్పుడు ఫీల్ అవుతారు, దేవునిచే నడిపించబడ్డట్లు ఏదైనా చేయడానికి. అది మంచిదే, చాలాసార్లు అది నిజమే. అయితే ఆయన నడిపించబడ్డట్లు చేస్తే మీ జీవితాన్ని సీరియస్గా మార్చివేస్తే, అలా చేయడానికి మీరు ఫీల్ కాకుంటే. ముందే సమస్యలో పడ్డానా, బయటపడ్డానికి ఆలస్యం అయిందా? చెప్పేది అర్థం అవుతుందా? ప్లీజ్ ఎదురు తిరిగి ఇలా అనకండి. జాయిస్ చెప్పింది నువ్వు చేయమంది ఏది చేయక్కర్లేదని. నేను చెప్పేది అది కాదు. ఈ మీటింగ్స్లో గైడ్ లైన్స్ ఉన్నాయి. ఆరాధనలో ప్రజల్ని ట్యాంబరిన్స్ ఆడనివ్వను. కీ ప్లే ఆఫ్ చేయవచ్చు, ఆఫ్ కీ ప్లే చేయనివ్వం. అందరి కొరకు పాడు చేసేలా ప్రజల్ని వారి పెట్ ఇగ్వినియాస్ని తేనివ్వను. ఒక స్త్రీ ఒకరోజు తీసుకొచ్చింది, పొడవాటిది, పర్సుకి అంటించి అక్కడ కూర్చునుంది, పెద్ద పెద్ద కళ్ళతో చూస్తూ ఓ అందరినీ. నా బోధన మధ్యలో ప్రజలు నిల్చుని ప్రవచించడాన్ని అలౌ చేయను.
ఒక స్త్రీ అలా ట్రై చేసింది. ఆమె ఆ సెక్షన్లో అదిగో అక్కడ ఉంది. 2 ఏళ్ల క్రితం ఒక మీటింగ్లో ఆమె నిల్చుని దేవుడు ఇలా అన్నాడు. నాకు వెంటనే తెలిసింది అదంతా బోగస్ అని. ఎందుకంటే నేను ముందే ఏదో చెప్తున్నా. పరిశుద్ధాత్మ తానుగా తన్ని అడ్డుకొండు. దేవుడు ఇలా అన్నాడు, దేవుడు చెప్పాడు నీ పరిచర్యను నాకిచ్చి నువ్వు నాకు లోబడాలి అని. నేనన్నాను నోరు మూసుకుని కూర్చో. నేను దీనికి చెల్లించిన వెల పడ్డ కష్టాన్ని నా మీటింగ్లో ఒక బోగస్ స్త్రీ నిల్చుని దాన్ని పాడు చేయడమా? అయితే ఆ సందర్భంలో నేను కంట్రోల్ చేయబడ్డమో లేదా మ్యానిపులేట్ చేయడం లేదు. దేవుడు నాకు ఇచ్చిన నాయకత్వపు పాత్రకు బాధ్యతను వహిస్తున్నాను. ఏమో మీ చర్చిలో అంగీకరిస్తారేమో వచ్చి ఆరాధన సమయంలో వేదిక ముందు డాన్స్ చేయడాన్ని. నా మీటింగ్లో ప్రజలను అలా చేయనివ్వని మీరనొచ్చు, కానీ దేవుడు చేయమన్నాడు. ఇక్కడ కాదు చెప్పడు. మీరనొచ్చు ఎందుకని? ఎందుకంటే ఇక్కడకు ఊహించలేని అన్ని రకాల బ్యాక్గ్రౌండ్స్ నుంచి వచ్చేవారు ఉన్నారు. మీరు లేచి డాన్స్ చేయవచ్చునైతే వాళ్ళు ముఖం చిట్లించుకుని వెళ్ళిపోతారు సందేశాన్ని వినకుండానే. కనుక నిజమైన స్వేచ్ఛ తన స్వేచ్ఛను అభ్యసించని అవసరం లేదు. ఒకవేళ ఎవరైనా బాధపడతారనే పట్టింపు ఉంటే ఆ స్త్రీకి తన పెట్టి ఇగ్వెన్నాన్ని తీసుకొచ్చే స్వేచ్ఛ లేదు సర్వీస్కి. ఎందుకంటే అక్కడ ఉన్న వాళ్ళని అది భయపెట్టింది. సరే, దేవునికి స్తుతులు చెప్పండి. అపోస్తలుల కార్యములు 5:29 మళ్ళీ చూద్దాం. దేవునికి లోబడాలి, మనిషికి కాదు. దారి తప్పాను అనుకున్నారు, అయితే తిరిగి వెళ్తాను. ఆశ్చర్యంగా లేదా? ఆయన 3 నెలలు దాని మీద బోధించి దానికి వ్యతిరేకంగా చేయడం. నేను చెప్పగలను ఆ చర్చి పాడవడానికి కారణం ప్రజల్ని ఆత్మీయంగా కంట్రోల్ చేయాలి అనుకున్నందున, ఇతరులకు దేవుడు వారి కోసం ఏం చేయాలో వీళ్ళు చెప్పాలనుకోవడం వలన. ఏమిటో చెప్తాను, అది చాలా పెద్ద. మీ బిడ్డలతో కూడా జాగ్రత్తగా ఉండాలి. చూడండి, నాకు 4 బిడ్డలు. అందరూ బోధిస్తే నాకు బాగానే ఉంటుంది, అయితే ఒక్కరూ చేయరు. మీకు తెలుసా, నేనెప్పుడు వారికి ఒత్తిడినివ్వను. వారి కానిదేదోలా ఉండమని ఎప్పుడు చెప్తాను. నా కోసం పని చేయవచ్చు, లేకుంటే లేదు. పరిచర్లో ఉండాలంటే ఉండండి, వేరేదైనా చేయాలంటే చేయండి. మీరు సంతోషంగా ఉండాలంతే, నింపుదలతో దేవుని చిత్తాన్ని అనుసరిస్తూ జీవితంలో. దేవునికి తెలిసి ఏం చేయాలో. దీంతో నేను వెళ్ళిపోతే నాకు తెలీదు. మనం జాగ్రత్తగా ఉండాలి, కంట్రోల్ చేసే ప్రార్థనలు చేసేప్పుడు కూడా. నేనన్నాను జాగ్రత్తగా ఉండాలి, కంట్రోల్ చేసే ప్రార్థనలు చేసేప్పుడు కూడా. చూడు దేవా, వాళ్ళు ఈ వ్యక్తిని పెళ్లి చేసుకోకూడదు, ఇలా చేసేలా చేయి, అలా చేసేలా చేయి. మీరు చెప్పవలసిందంతా దేవా, నాకు తెలీదు వీళ్ళంతా ఏం చేయాలో బైబిల్లో స్పష్టంగా లేనంత వరకు. చూడండి, వాళ్ళు ఏదో తప్పు చేస్తున్నారని. లేకుంటే మీరు రోజు నా బిడ్డల కొరకు ప్రార్థిస్తా, వాళ్ళు తమ జీవితాల్లో దేవుని పిలుపుని పూర్తి చేయాలని. వారి తల్లి పిలుపుని కాదు, దేవుని పిలుపుని. తెలుసా, ఎంతమంది యవ్వనస్తులు ఎంత గందరగోళంలో ఉంటారో వాళ్ళ పేరెంట్స్ ఆశించే దేని క్రిందనో జీవించడం వలన. మన పిల్లలు చేయాలనుకునేది కేవలం దేవుణ్ణి ప్రేమించడం, ఆయన చెప్పింది చేయడం. అంతేకాని మన కలల్ని వాళ్ళ ద్వారా నిజం చేసుకోవాలనుకోవడం కాదు. ఓకే, దీన్ని నేను ట్రై చేసి చూస్తాను, మీరు హ్యాండిల్ చేయగలరేమో. కొలస 3 చూద్దాం. ఇప్పుడే తెలుసుకుంటారు ఎందుకు అలా అన్నానో, హ్యాండిల్ చేస్తారో లేదో అని. అది స్త్రీలు మీ భర్తలకు అనుకూలంగా ఉండండి. చెప్తున్నాను, ఆ వచనాలు చావు దెబ్బల్లానే ఉండేవి.
ఇక మీరేం చేసినా సరే, అది ఏమైనా సరే, మాటల్లో కానీ కార్యంలో కానీ ప్రతిదీ ప్రభువైన యేసు నామంలో చేయండి. ఆయన మీద ఆధారపడి ఆయనలో తండ్రి అయిన దేవుని స్తుతిస్తూ ఆయన ద్వారా. భార్యలారా, మీ భర్తలకు విధేయులై ఉండండి, తగ్గి వారికి అనుకూలంగా ఉండండి. ఇప్పుడు ఈ పదం విధేయులై అంటే సర్దుబాట్లు చేసుకోవడం. ఒకలా అవి శాంతినిచ్చేవిగా, విషయాలు సరైన మార్గంలో ఉండేలా నేను అడాప్ట్ అయినట్లుగా ఇప్పుడు డేవ్ గోల్ఫ్ గురించి సనగను. ఆమేన్. లోబడి అనుకూలంగా ఉండండి. మీ భర్తలకు చూడండి, చాలామంది అక్కడే ఆగాలంటారు. అయితే మీరు మిగతాది కూడా చూడాలని నా కోరిక. ఇది ప్రభువును బట్టి యుక్తమై ఉన్నది. ఇప్పుడు మనం తర్వాత వచనాన్ని కూడా చూద్దాం, దీన్ని బ్యాలెన్స్ చేయడానికి. భర్తలారా, నాకు భార్యల విషయం తీసి తర్వాత భర్తల విషయం వదిలేయడం ఇష్టం లేదు. భర్తలారా, మీ భార్యలను ప్రేమించుడి, ప్రేమతో చూసుకోండి, వారిని నిష్ఠుర పెట్టకండి. వావ్! ఇప్పుడు ఒక సందేశాన్ని పొందాం. దాని అర్థం ఆమె ఏడిస్తే మీ చేతులు ఆమె చుట్టి వేశానండి. అర్థం చేసుకోగలను, అర్థం చేసుకుంటాను. పర్వాలేదు, అర్థం చేసుకోకపోయినా చెప్పండి చేసుకున్నారని. చేసుకోలేకపోవడం అనేది వేరే పాయింట్. దయ చూపి ప్రేమగా ఉండండి. ఇలా అనకండి, నీకేమైంది పిచ్చా, హార్మోన్స్లో మళ్ళీ మార్పు జరిగిందా? ఈ సందేశం ఎటో వెళ్తుంది, విడుదల చేయాలని ట్రై చేస్తున్నాను. అయితేనే ఇదే విషయం. బహుశా అదొక విషయం. ఏదేమైనా చూడండి, ఎవరినైనా దేవుడు నిందించడానికో, మ్యానిపులేట్ చేయడానికి, అధికారం చేయడానికో, నీచపరచడానికో పిలవడం లేదు. మీరు దాంతో ఉండక్కర్లేదు. విధేయులై ఉండి ప్రభువును బట్టి యుక్తమై ఉన్నట్లుగా ఉండండి. ఒకవేళ భర్తలు భార్యల్ని ప్రేమగా చూసి భార్యలు భర్తలకు స్పందిస్తే దేవుడు కోరుకున్నట్లుగా ఏ వివాహమైనా అందంగా మధురంగా ఉంటుంది. పార్ట్నర్స్ మీరిద్దరూ అయితే హవ్వ ఆదాము కాలు అడుగు నుండి తీయబడలేదు, అతని పక్క నుండి తీయబడింది. స్త్రీలు ఎంతో తెలివైన వారు, అద్భుతమైన వారు, గొప్ప తెలివి కలవారు. నిజంగా చాలా విచారకరం సాతాను స్త్రీలకు చేసింది చరిత్ర అంతటిలో. శాంతికి విధేయులై ఉండాలి. నేను చాలా వాటికలా ఉంటాను, కానీ గతంలో ఉండేదాన్ని కాదు. ఎదురు తిరిగేదాన్ని, తప్పుగా మ్యానిపులేట్ చేయడం, అధికారం చేసే స్త్రీగా. అది దేవుని ప్రీతిపరచలేదు. మీరు విషయాలను కంట్రోల్ చేయాలనుకుంటే మీరు మానేయండి, ఎందుకంటే అది దేవుని చిత్తం కాదు మీరు అలా చేయడానికి. ఈ మధ్యన ఒక స్త్రీ చెప్పింది, ఆమె భర్త ఒక చిన్న టౌన్కి మారాలనుకుంటున్నారని. ప్రపంచంలో కోరుకున్న చివరి విషయం అదే. ఎంతో స్నేహంగా ఉంటుంది, ప్రజలతో ఇన్వాల్వ్ అవుతుంది, నిజంగా ప్రేమించే చాలామందితో ఇన్వాల్వ్ అయింది. కనుక అంది, లేదు అలా చేయను, అది దేవుడు కాదు. చూడండి, చేయడం ఇష్టం లేకపోతే అది దేవుడు కాదని కాదు. తర్వాత ఒక ఉదయం ప్రార్థించేప్పుడు ఆమెకు అనిపించింది, పరిశుద్ధాత్మ చెప్పినట్లుగా, ఏమన్నా తెలుసా, నీ పట్ల నీ భర్త మంచిగా ఉన్నాడు, నిన్ను బాగా చూసుకుంటున్నాడు, ఈ విషయం అతనికి ఎంతో ముఖ్యమైంది, నువ్వు అది చేయాలి. సరే, ఆమె చేసింది. ఇప్పుడు అది సరైన విధానంలో విధేయత అంటే. అయితే పురుషుడు మిమ్మల్ని కంట్రోల్ చేయాలనుకున్నా, ఫ్రెండ్స్ ఎవరు ఉండకూడదన్నా, చర్చికి వెళ్ళనివ్వకపోయినా, డబ్బులు ఇవ్వకపోయినా, నిరంతరం మీరేం చేయాలో చెబుతూ చేయలేవో చెప్తుంటే, అధికారం చేయాలని చూస్తే కోపంతో ఆగ్రహం లాంటివి చూపి
అలా నా తల్లి నా తండ్రిపై చేయడం చూశాను. అది పూర్తి వ్యతిరేకంగా ఉండేది. నాపై చెడు ప్రభావం పడింది. ఆమెను చూస్తూ పెరిగాను. ఆయన కోపంతో అధికారం చేయడం నాలో ఉన్నదంతా ఇలా అనేది ఎవ్వరూ ఎన్నడూ నేనేం చేయాలో చెప్పకూడదు. అదే పని చేయలేదు. దానికి మరిన్నేళ్లు పట్టింది దేవుడు నా నుంచి దాన్ని తీసేయడానికి. అయితే సంగమా, నిజంగా చెప్తున్నాను, ప్రతి వ్యక్తికి హక్కుంది పరిశుద్ధాత్మచే నడిపించబడ్డానికి. ఒకరినొకరు గౌరవించాలి. ప్రజలకి మీపై అధికారాన్ని ఇవ్వకండి, అలాగే వారిపై మీరు చేయకండి. ఎవరైనా ఏదైనా చేయాలని ఆహ్వానిస్తే వాళ్ళు ఇలా అంటే, లేదు నేను అది చేయలేను, బాధపడి గాయపడకండి, ఇలా అనండి. హే, నేను మా పిల్లల్ని పిలిచి ఏమైనా చేయమంటే అంట, మీ ఇష్టం, నేను పట్టించుకోను, బాధపడను. మీరు చేయకుంటే మిమ్మల్ని ఆహ్వానించానంతే. ప్రజల్ని చేయమనకండి. ఏమైనా కుమారుడు విడుదల చేసినవాడు నిజంగా స్వతంత్రుడు. మీకు అభిషేకం ఉంది, మీకు అంక్షన్ ఉంది పరిశుద్ధాత్మ నుంచి. దేవుని నుంచి మీరు వినగలరు. మీకై మీరు నిలిచి దేవుని నుంచి మిమ్మల్ని దూరంగా చేసే విషయాలను ఎదుర్కోవాలి. అలాగే చూడండి, లేదు అనే మాట నేర్చుకుని స్థిరంగా ఉండండి. ఆమేన్. చాలా ముఖ్యం మన నిర్ణయాలు మనం తీసుకోవడం. అంతేకాని ఇతరులు మీరేం చేయాలన్న దాని గురించి ఒత్తిడిలో ఉండకూడదు. ప్రతి ఒక్కరిని ప్రీతిపరచడం మానేసి దేవుడు మీ మనసులో ఉంచిన కోరికల పైన దృష్టిని ఉంచడం ఆరంభించాలి. జాయిస్ మేర్ మినిస్ట్రీస్లో మీరు మాకెంతో ముఖ్యులు. మిమ్మల్ని అభినందిస్తున్నాం. మా ఫ్రెండ్స్కి, పార్ట్నర్స్కి థ్యాంక్స్. ప్రపంచవ్యాప్తమైన ఈ పరిచర్య సాధ్యమయ్యేలా చేసినందుకు. అందరం కలిసి ఆకలిగొన్న వారికి భోజనం పెడుతున్నాం, బీదవారికి బట్టలిస్తున్నాం, దేశాలకు సువార్తను పంచుతున్నాం. ఈ రోజే సంప్రదించండి joycemeir.org. ప్రార్థనా నివేదనల్ని మాతో పంచుకోండి. మా సాధనాల గురించి తెలుసుకోండి. జాయిస్ సభల షెడ్యూల్ని తెలుసుకొని మాతో పార్ట్నర్ అవ్వండి. ప్రపంచమంతా క్రీస్తు ప్రేమను పంచడానికి. ఈ ప్రోగ్రాం జాయిస్ మేర్ మినిస్ట్రీస్ పార్ట్నర్స్ మరియు ఫ్రెండ్స్ ద్వారా స్పాన్సర్ చేయబడింది.